Back button. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా సరే సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళ వీడియో విషయానికి వస్తే గూగుల్ జెమినీ, ఇది మీ అందరికి తెలుసు, చాట్ జీపీటీ లాగానే ఉంటుంది. మనం ఏవైనా సరే క్వశ్చన్స్ అలాంటివి అడిగి ఆన్సర్స్ పొందవచ్చు. మీరు దీని గురించి తెలుసు అని నాకు తెలుసు. యాప్ కూడా ఉంటుంది గూగుల్ జెమినీ అనేది. సో గూగుల్ జెమినీ అనేది మనకి గూగుల్ మెసేజ్కి బై డిఫాల్ట్గా రావడం జరిగింది. అంటే యాప్ యూజ్ చేయకుండా గూగుల్ మెసేజ్లోనే గూగుల్ జెమినీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా క్వశ్చన్స్ అడిగి మనం ఆన్సర్స్ పొందవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు గూగుల్ జెమినీలో నచ్చింది ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ మెటా ఏ ఉంది, నెక్స్ట్ చాలా ఉన్నాయి ఏఐ బాట్స్. దాంట్లో తెలుగు అడిగితే సరిగా Message. WhatsApp. Back button. సారీ దాంట్లో మనం వచ్చేసి తెలుగులో అడిగితే ఆన్సర్స్ అనేది సరిగా రావు. వాట్సాప్ మెటా ఏఐలో అయితే తెలుగు రీడ్ చేయదు. అదే గూగుల్ జెమినీలో మనం తెలుగులో ఏదైనా సరే క్వశ్చన్ స్పష్టంగా అడిగి సెండ్ చేస్తే ఆ ఆన్సర్ కూడా చాలా స్పష్టంగా వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మనం గూగుల్ మెసేజ్ ఓపెన్ చేసి దాంట్లో చూద్దాం ఎలా ఉంటుందో. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్. నేను గూగుల్ మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. Messages. గూగుల్ Windows System Launcher. మెసేజెస్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Start recording. Messages. Red circle. ఓకే, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి, డబల్ ట్యాప్ చేశాను. సో సిస్టమ్ వీడియోస్ చేసి అలా అలవాటైపోయింది. ఓకే, డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేసి Stop. Start. One on red. Start chat. Gemini. Button. స్టార్ట్ చాట్ పక్కన జెమినై అని చూపిస్తుంది. Capital G E M I N I. India. జెమినై ఇది ఓపెన్ చేద్దాం. ఇది మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే అగ్రి పర్మిషన్ అడుగుతుంది. మీరు అగ్రి ఇచ్చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని బాగా యూజ్ చేశా కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మనం ఆన్సర్స్ పొందిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు మెసేజెస్ అనేది ఆటోమేటిక్గా పైన చార్ట్ చూపిస్తుంది. ఆ చార్ట్ ఓపెన్ చేసి మీరు ఆన్సర్స్ పొందవచ్చు. లేదా డిలీట్ చేసినా సరే ఇక్కడ జెమినీ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. Message. WhatsApp. Start Gemini. Button. ఇది స్టార్ట్ చేస్తే ఒక చార్ట్ లాగా క్రియేట్ అవుతుంది. చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నేను డబల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ. Back button. Incoming message from Gemini. ఓకే, ఇక్కడ వచ్చేసి మెసేజ్ మనం అడుగుదాం. సో ప్రతి చాట్ జీపీటీలో మనం ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడిగాం. దీంట్లో ఒక 2-3 తెలుగు క్వశ్చన్స్ అడుగుదాం మనం. Message. Very more. RCS chat with Gemini. Gemini said, "Hi, I'm Gemini in Google Messages. Chat with me to draft messages, brainstorm ideas, plan, suggested reply. Suggested show attach emoji and sticker screen. ఓకే, Button. Out of list. ఇక్కడ వచ్చేసి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. RCS message. Edit box. ఆర్సిఎస్ మెసేజ్ ఎడిట్ బాక్స్ అనేది కదా మెసేజ్ బాక్స్, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. RCS message. Showing English, India. Space. Window English, India. QWERTY. ఓకే, మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. ఎప్పుడు మనం ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటాం, ఇప్పుడు తెలుగులో ట్రై చేద్దాం. ఒక 2-3 క్వశ్చన్స్. Next. తదుపరి భాష స్పేస్. ఓకే, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడుగుదాం. Use voice type. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఓకే, Mango. Back.
Send. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? Edit box. ఓకే RCS message. ఓకే నేను ఇండిపెండెన్స్ డే గురించి అడిగాను తెలుగులో. దీన్ని సెండ్ చేద్దాం. ఆన్సర్ ఏమొస్తుంది, ఎలా చదువుతుంది అనేది మనం రీడ్ చేద్దాం. సెండ్ చేసిన తర్వాత ఇన్కమింగ్ మెసేజ్ జెమినై అని చెప్తుంది. మనం ఏం టచ్ చేయకుండా దాన్ని మెసేజ్ క్లియర్గా వినొచ్చు. దాని తర్వాత మనం స్వైప్ చేస్తూ కూడా తెలుసుకోవచ్చు. నేను సెండ్ చేస్తున్నాను రైట్కి స్వైప్ చేసి. Show attach emoji and sticker screen. Button. వీటితో మనకు అవసరం లేదు. Send message. Button. సెండ్ మెసేజ్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. Clear text. Message sent. Messages. ఇప్పుడు వినండి మీరు. Incoming message from Gemini. భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947. లభించింది. ఈ రోజును భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటాము. మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? స్వాతంత్ర పోరాటం ఎలా జరిగింది? స్వాతంత్ర్య దినోత్సవం ఎలా జరుపుకుంటారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏం మార్పులు వచ్చాయి? మీకు ఏ విషయంపై తెలుసుకోవాలని ఉందో చెప్పండి. Messages. Yes. Mahesh Babu. Back. Button. ఎస్ విన్నారు కదా ఎలా రీడ్ చేస్తుంది, చాలా క్లియర్గా రీడ్ చేస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన వేలు పెడితే చూపిస్తుంది. Stop recording. Gemini said. భారతదేశానికి బ్రిటిష్ వలస పాలన Back. Button. Out of list. Window navigation bar. ఓకే ఇలా తెలుగులో చాలా స్పష్టంగా రీడ్ చేస్తుంది. P2B. Show attach emoji and sticker screen. Button. Okay. Window messages. నెక్స్ట్ ఇంకొక తెలుగు క్వశ్చన్ అడుగుదాం. RCS. Showing. తెలుగు స్పేస్ Window. తెలుగు భారతదేశం Back. Button. Window navigation bar. ఓకే ఇప్పుడు సరదాగా ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం తెలుగులో. వాయిస్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. Back. వాయిస్ Send. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. Edit box. RCS message. ఓకే నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సెండ్ చేద్దాం. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, మనం సాడ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది అనేది చూద్దాం. సెండ్ చేద్దాం. Send. Clear text. Message sent. Messages. Incoming message from Gemini. దయచేసి మీకు ఎందుకు బాధగా అనిపిస్తుందో చెప్పగలరా? మీతో కలిసి మాట్లాడటం మరియు మీరు ఎలా బాగుండవచ్చో చూడటానికి నేను ఇక్కడ ఉన్నాను. కొన్నిసార్లు మన భావనల గురించి మాట్లాడటం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. మీరు ఇష్టపడితే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఏ విషయానికి Stop recording. Send. Show attach emoji and sticker screen. Button. ఓకే ఇలా రీడ్ చేస్తుంది. మనం మొత్తం వినుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మధ్యలోనే పాస్ చేయడం జరిగింది. మీరు ఇలాగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకవేళ మీరు ఈ చార్ట్ని డిలీట్ చేయాలంటే మీరు మెసేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చార్ట్ నుంచి పైన చూపిస్తుంది, అక్కడ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేయొచ్చు. లేదా ఇదే చార్ట్లోనే మోర్ అని ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తున్నాను. Stop. 9 minutes. Back. Verified. Button. వెరిఫైడ్. More. Button. మోర్ ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. Pop up. Stop about Gemini. అంటే ఈ జెమినీ గురించి మనం మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ Start. స్టార్ట్, Search. సర్చ్, Change colors. చేంజ్ కలర్స్, Archive. ఆర్కైవ్, Delete. డిలీట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. Dialog on top. Start recording on bottom. Permanently delete this conversation. ఇక్కడ పర్మనెంట్ డిలీట్ దిస్ కాన్వర్సేషన్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్, Cancel. Button. క్యాన్సల్, Delete. Button. డిలీట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ చార్ట్ అనేది డిలీట్ అవుతుంది. డబల్ ట్యాప్. Messages.
Messages. సో చాట్ అనేది డిలీట్ అయింది. ఒకవేళ డిలీట్ అవ్వకపోతే మన మెసేజ్లో ఫస్ట్ ఏవైతే మెసేజెస్ ఉంటాయో అక్కడ చూపిస్తుంది చాట్ అనేది. ఒకవేళ మీకు చాట్ కావాలనుకుంటే Start Gemini. Button. జెమినై అని చెప్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు చాట్ చేసుకోవచ్చు, అడగొచ్చు ఏమైనా సరే. ఓకే, Stop recording. Button. Windows start recording. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గూగుల్ జెమినీ అన్నది ఎలా ఉంది, ఒకవేళ మీకు మెసేజ్లో వస్తే ఎలా అనిపిస్తుంది దీన్ని యూజ్ చేస్తుంటే అనేది మొత్తం మాకు కామెంట్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.